నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఒకరు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు మరొకరు ఎవరికి వారు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్కౌట్ కావట్లేదు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది పరిస్థితి. నిజానికి అసలు సమస్య వాళ్ళిద్దరితోనే. ఆ ఇద్దరి తీరుతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోంది. పైకి శాంతి మంత్రం పాటిస్తున్నా లోపల మాత్రం కత్తులు దూస్తున్నారు ట్రంప్, పుతిన్. దీంతో వార్ జోన్లో హీట్ తగ్గడం లేదు. అయితే ఫోన్ టాక్స్ కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు చేజారిపోతున్నాయి. యుద్ధంపై తగ్గేదేలే అంటున్నాయి ఇరు వర్గాలు. ట్రంప్కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తోంది ఇరాన్. ఆయన తీరును ఎండగడుతోంది. అయితే యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో ఏర్పడ్డ అనిశ్చితిపై ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. వార్ కారణంగా ఇరాన్ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇరాన్ కొత్త సుప్రీంతో కూడా పుతిన్ మాట్లాడినట్టు సమాచారం. యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై ఆయన కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు రష్యా విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ వెల్లడించారు. టెహ్రాన్తో జరుగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్కు సూచించారు. మరోవైపు అగ్రరాజ్య అధినేతకు ఇంటి పోరు తప్పడం లేదు. యుద్ధం తీరుపై అమెరికన్ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. యుద్ధం నుంచి వైదొలగాలని ట్రంప్కు సలహాదారులు సూచించినట్టు వార్తలొచ్చాయి. ఇరాన్ అణు వ్యవస్థలను బలహీనపరచాలన్న లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని, అనుకున్న దానికంటే ఎక్కువ విజయాలు సాధించామని చెప్పినట్టు సమాచారం. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ ఖండించారు. ఇరాన్ యుద్ధంపై ట్రంప్కు ఎవరూ సలహాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇక అమెరికా తీరుపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ సైనిక శక్తిని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. అమెరికా ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తామని ప్రకటించింది టెహ్రాన్. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు, మేమే అంటూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చింది. ఎన్ని రోజులైనా యుద్ధాన్ని ఆపేది లేదంటూ తేల్చి చెబుతోంది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై యావత్ ప్రపంచంలో ఆందోళన నెలకొంది. వార్ ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది? ఇరు దేశాలు శాంతించాలంటే ఏం చేయాలి? సమస్యను ఎలా పరిష్కరించాలో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒకటి మాత్రం నిజం, యుక్రెయిన్ రష్యా మాదిరిగా యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాలకు కష్టాలు తప్పవు అంటున్నారు నిపుణులు. దౌత్య మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. సత్యం గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్యం గారు, పుతిన్ ట్రంప్ ఈ ఫోన్ చర్చలు ఇరాన్ యుద్ధాన్ని ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అంటారు? రష్యా మిత్రత్వం ఇరాన్కు ఎంత బలపరుస్తుందంటారు? ఎంత స్ట్రెంథెన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని మీ అంచనా? డిఫెన్స్ టెక్నాలజీలో ఎప్పటి నుంచో రష్యా సహాయం ఇరాన్కు ఉంది. అది యుద్ధం సందర్భంగానే కాకుండా గతంలో కూడా అటువంటి సప్లైస్ ఉన్నాయి ఇరాన్కు. తర్వాత ఈ మధ్య ఒక ఆరోపణ కూడా చేశారు. ఖతార్లో అమెరికా యొక్క రేడార్ సిస్టాన్ని కొలాప్స్ చేస్తే ఇంత నిక్కచ్చిగా దాడులు చేస్తుందంటే రష్యా సాయం చేస్తుంది, ఇంటెలిజెన్స్ సాయం చేస్తుంది. తర్వాత ఫిక్స్ చేసి పలానా దగ్గర టార్గెట్లో నేను కూడా చెప్పగలుగుతుంది అని చెప్పేసి రష్యాని విమర్శించారు, అమెరికా విమర్శించింది. ఏదేమైనా రష్యాకు ఇరాన్కు, చైనాకు ఇరాన్కు దీర్ఘకాలిక బంధం ఉంది. మనకు కూడా సాంస్కృతిక బంధం ఉంది. తర్వాత 2019లో ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు ఇండియా అని చెప్పేసి నిషేధించేంత వరకు ఇరాన్ నుంచి మనం కూడా మేజర్ ఇంపోర్టర్, ఏది ఆయిల్ ఇంపోర్టర్ ఇరాన్ నుంచి. ఇట్లా ఏషియన్ కంట్రీస్, ముఖ్యంగా ఈ మేజర్ కంట్రీస్ రష్యా, చైనా, ఇండియా తోటి ఇరాన్కు సవ్యమైన సంబంధాలు ఉన్నాయి. అయితే మనకన్నా అదనంగా వాళ్ళిద్దరికి డిఫెన్స్ టెక్నాలజీలో కూడా వాళ్ళ హెల్ప్ ఉంది వాళ్ళ ఇరాన్కు.
కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రష్యా జోక్యం చేసుకుంటే కొంత ఏమైనా ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రష్యా విజ్ఞప్తి చేస్తుంటుంది. సాధారణంగా మేజర్ కంట్రీస్ ఆ మేరకు విజ్ఞప్తి చేస్తే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని, తర్వాత ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఒక తీరుగా చూడటానికి వీల్లేదు. ఓకే. ఎందుకంటే రష్యా యొక్క ట్రేడు చాలా చిన్నది ప్రపంచ దేశాలతోటి. అది కేవలం ఆయిల్ అండ్ గ్యాస్కు సంబంధించినటువంటిదే. అట్లే ఉక్రెయిన్ ఇంకా చిన్న రోల్ ఉంది. తర్వాత ఆ రెండింటి మధ్య యుద్ధం జరిగితే దానివల్ల స్కేర్సిటీ పెద్దగా ప్రపంచానికి వచ్చింది లేదు. కానీ ఆయిల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి యూరోప్కు, చైనాకు, ఇండియాకు రష్యా ఏదైనా డిఫెన్స్లో పడితే ఈ మూడు ప్రాంతాలకు స్కేర్సిటీ ఏర్పడుతుంది. ఆ స్థితి లేదు ఇప్పటి వరకు, 4 ఏళ్ల నుంచి యుద్ధం జరిగిన. ఇది రష్యా ఉక్రెయిన్ యొక్క ప్రభావం. కానీ గల్ఫ్ లేదా ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధం మాత్రం మొత్తం ప్రపంచాన్ని సంక్షోభానికి నెట్టేట్టుకుంది. మీరు చూశారు ఈ 10 రోజుల్నే ఎటువంటి సంక్షోభానికి లోనవుతుందో ప్రపంచం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ యుద్ధం అంటే ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్గా యూరోప్లో, తర్వాత ఏషియన్ కంట్రీస్లో కూడా అమెరికా మీద ఏవగింపు పడే విధంగా ఇవాళ కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ ఏవగింపు అంటే ఇరాన్ని కొలాప్స్ చేస్తుంటే, ఇరాన్ జలసంధిని మూసివేస్తుంటే ఇవాళ గల్ఫ్ పెట్రోల్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ ఇతర ఏషియన్ కంట్రీస్ కానీ అటు యూరోప్ కానీ దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దరిదాపు ప్రైస్ స్పైరల్ కొనసాగుతూ ఉంది, ఆయిల్ ప్రైస్ అండ్ గ్యాస్ ప్రైస్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం మొదలయ్యేటప్పుడు $70 బ్యారెల్ ధర $70 ఉన్నది ఇప్పుడు 110, 119, 129 కూడా అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఆ స్థాయికి ఇవాళ ఆయిల్ ధరలు పెరిగినాయి. అందుకని ఈ ప్రభావం అన్నిటికీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి. కాబట్టి పెట్రోల్ ధరలు పెరిగితే లేదా గ్యాస్ ధరలు పెరిగితే అన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్షోభం నడుస్తూ ఉంది. యూరోప్ అయితే మరీ ఒత్తిడికి లోనవుతుంది. ఎందుకంటే అటు రష్యా నుంచి లేక, ఇటు గల్ఫ్ నుంచి లేక. ఎందుకంటే యూరోప్లో నిల్వలు చాలా తక్కువ, మినిమం. కాబట్టి మేజర్ వాళ్ళకు ఎక్స్పోర్టర్స్ గల్ఫ్ నుంచి లేక రష్యా నుంచి. గతంలో రష్యా మీద ఉన్నటువంటి వెంజెన్స్ తోటి వాళ్ళు బాగా తగ్గించుకున్నారు, రష్యా మీద ఒత్తిడి తీసుకురావడం కోసం. ఇప్పుడు గల్ఫ్ నుంచి లేకపోయే వరకల్లా యూరోప్ విలువెల్లాడిపోతుంది. 50% పెరిగినాయి అంటున్నారు అదవరకు ఉన్నటువంటి దానికి. మన ఏషియన్ కంట్రీస్లో, మిగతా కంట్రీస్లో 30% పెరిగితే అక్కడ 50% పెరిగినాయి అంటున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రభావం ఇవాళ గల్ఫ్ సంక్షోభం ప్రపంచ సంక్షోభంగా మారుతా ఉంది. ఓకే. ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.